సదుపాయాలు ఉన్నటువంటి ఓ చక్కటి కన్వెన్షన్ కావాలి, హాల్ కావాలి అన్న ఉద్దేశంతో బేపారి వంశం వారు బిఎంఎం కన్వెన్షన్ హాల్ నిర్మించారు. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ప్రోత్సాహంతో మరి విచ్చేసిన అభూతులందరికీ బేపారి వంశం పక్షాన సాదర స్వాగత సుమాంజలి సమర్పించుకుంటూ 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు ఇవాళ 6వ మారు ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎదిగి రాజకీయ భీష్మాచార్యులుగా అందరి హృదయాల సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని నీలాగా నాలాగా కాకుండా ఉదయాన్నే 6 గంటలకే ప్రతి గడపను దర్శిస్తూ ప్రతి ప్రత్యేక సమస్యను తెలుసుకుంటూ అందరి సమస్యను తీర్చగలిగే రాజకీయ భీష్మాచార్యులు ఇవాళ ముఖ్య అతిథులు ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీయుతులు నంద్యాల వరదరాజు రెడ్డి గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అందరి గట్టిగా చప్పట్ల మధ్య మరి అలాగనే వేదిక పైన మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షులు అమీర్ బాబు గారు ఉన్నారు. అట్లాగే మన ప్రొద్దుటూరులో బడుగు వర్గాలకి మైనారిటీ వాళ్ళకి కనుసన్నలో వెలిగేటువంటి రాజకీయ నాయకులు అన్నగారు ముక్తియార్ గారు ఉన్నారు. మరి సాధుశీలుడు తన అన్న వెంట ఉండి ఒక నెన్నమొగలా నిలవగలిగి ఇవాళ అన్నకి ఒక భూతాన్ని ఇచ్చేటువంటి నంద్యాల రాఘవరెడ్డి గారు ఉన్నారు. మరి అలాగే ఆయన వెన్నట్టు ఉండి ఆయన ప్రతి శ్వాసను నిర్వచించగలిగే మాజీ ప్రిన్సిపల్, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ బచ్చల పుల్లయ్య గారు ఇక్కడ ఉన్నారు. మరి అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా పనిచేసేటువంటి ఆసం రఘురామరెడ్డి గారు ఉన్నారు. మరి అలాగే మైనార్టీ నాయకులంతా కూడా మన మధ్య ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో we must be thankful to all the hosts, that is బేపారి బషీర్ అహ్మద్ గారికి, వారి కుమారులకి, బేపారి జకీర్ అహ్మద్ ఎక్స్ అసిస్టెంట్ గవర్నర్ ఆఫ్ రోటరీ, దెన్ బేపారి ఆరిఫ్ అహ్మద్ నాతో పాటు రోటరీకి సెక్రటరీగా సేవలు అందించిన వ్యక్తి, దెన్ బేపారి గౌస్ బాషా, మడూర్ బాషా, మడూర్ మహబూబ్ బాషా, బేపారి అమీర్ బాషా, బిఎస్ అమీర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. చూస్తూనే కన్నులు విరివిట్లు గొలిపెట్టినటువంటి ఒక చక్కటి కన్వెన్షన్ మాకు అందించారు. మరి ఇక్కడ మరి అలాగే ఇంత చక్కటి సదుపాయం కలగజేసిన బేపారి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే నా మిత్రులు ఉన్నారు, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ గారు ఉన్నారు. వీరంతా కలిసి పార్టీ పరిస్థితికి చక్కటి ఖ్యాతిని ఆర్జించినటువంటి నాయకులు వీరంతా కూడా. మరి వీరి అడుగుజాడలో ముందు నడుస్తున్నటువంటి బేపారి వంశానికి మరొకసారి ధన్యవాదాలు. మున్నా గారు మాజీ మైనార్టీ కార్పొరేషన్ మెంబర్ ఉన్నారు, వారికి కూడా స్వాగత సుమాంజలి. అట్లాగే మాజీ ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మారుతి ప్రసాద్ గారు ఉన్నారు. మరి అట్లాగే రకరకాల ఇంకా నాకు తెలియటువంటి అతిథులు మహారాజులంతా ఉన్నారు, వారికి అందరికీ స్వాగతం. ఇలా పోతే మరి పార్టీకి చక్రాల వంటి వారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారికి స్వాగతం. అట్లాగే వద్ది బాలుడు గారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మా అన్నగారు ఉన్నారు, అమీర్ హాస్పిటల్ అన్నగారు నాకు క్యారమ్ బోర్డులో మా నాన్నగారికి చక్కటి రైట్ హ్యాండ్. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మా డైనింగ్ హీరో బచ్చల పుల్లయ్య గారి కుమారుడు ప్రతాప్ గారు ఉన్నారు ఇక్కడ. ఇలా చెప్పుకుంటూ పోతే అంతా మన వాళ్ళే, చాలా సంతోషంగా ఉంది మనం కలవడం. అట్లాగే వినాయక గార్మెంట్స్ వారు ఉన్నారు, అట్లాగే మన రామప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, వాసు బ్రదర్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా అట్లాగే సూర్యనారాయణ రెడ్డి ఎక్స్ ప్రెసిడెంట్. ఇక ఒక ముఖ్య విషయం మనం మాట్లాడుకుందాం. ఈ బేపారి కుటుంబం అంతా కూడాను ఎంత ఎదిగినా కూడా
ఉదయమైన సామెత మన మధ్య ఉంటుంది. ఓ 10 రూపాయలు డబ్బులు ఉంటే కాలం ఎగేసి వెళ్తున్న ఈ కాలంలో కోటాను రూపాయలు ఉన్నప్పటికీ కూడా సమాజంలో సాధారణ జీవులుగా ఉండే స్వభావం వాళ్ళది. మరి మా పెద్ద అయింది, మరి వారి యొక్క వంశమేదంతా కూడాను మరి ఈ సమయంలో ఈ నేపాలి వంశాన్ని ఆశీర్వదించమని కళ్యాణ మండపం అది కన్వెన్షన్ హాల్ సుభిక్షంగా జరగాలని తమ ఆశీస్సులు అందించవలసిందిగా అమీర్ బాషా గారిని, అమీర్ బాబు గారిని ప్రథమంగా నేను కోరుకుంటూ ఉన్నాను. బేపారి బషీర్ అహ్మద్ గారికి, మా బేపారి బషీర్ అహ్మద్ వారి కుటుంబం నుంచి నూతనంగా ఈ కళ్యాణ మండపము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్ది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారికి, ఇక్కడికి చేసిన పెద్దలు మా మైనార్టీ నాయకులు విఎస్ ముత్యాల గారికి, మన రాష్ట్ర టీడీపీ నాయకులు సురేష్ నాయుడు గారికి, తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు ఆసం రఘురామరెడ్డి గారికి, పెద్దలు నంద్యాల రాఘవరెడ్డి గారికి, తర్వాత మా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ ముల్లా గారికి, కౌన్సిలర్ మొహమ్మద్ గౌజ్ గారికి, బచ్చల పుల్లయ్య గారు మాజీ ఎమ్మెల్సీ గారికి, తర్వాత మా బంధువులు మన ఆదర్శప్రాయుడు గౌరవనీయులు అమీర్ బాబు గారికి, ఇక్కడికి విచ్చేసిన మా మిత్రులు శ్రేయోభిలాషులు పట్టణ పురోగములందరికీ నా నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా 2 విషయాలు తెలియజేసుకున్నా. మా కుటుంబం నేను చిన్నప్పుడు చూసినప్పుడు మా అప్ప మా అబ్బతో పాటు నేను ప్రతి ఆదివారం వచ్చేవాడిని. ఇక్కడ ఉండే స్థలాలన్నీ పొలాలు, తర్వాత ఇటుకల వడ్డీలు. మా ఫాదర్ వచ్చి బషీర్ అహ్మద్, మీ అందరికి సుపరిచితులు, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ ఉంది. ఇట్లా మా తండ్రి గారు సబ్బులు సైకిల్లో పెట్టుకొని ఒక కాలంలో అన్ని రూపాయలు కూడా పెట్టి ఈరోజు ఒక పెద్ద కుటుంబం మాది. అందరూ అన్నదమ్ములు కూడా చేర్చుకొని అంచెలంచెలుగా అభివృద్ధి అయితే వచ్చారు. ఇప్పుడుండే మేమైనా కూడా వాళ్ళ వారసులైన మేము, మా తండ్రి గారు అన్నదమ్ములు 6 మంది అయితే వాళ్ళ వారసులు 18 మంది ఉన్నాం. మేము అందరం కూడా అదే బాటలో నడుస్తున్నాం. ఆది నుండి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారి అనుచరులుగా మా నాన్నగారు కానీ మా చిన్నాన్నగారు కానీ ఆయన బాటలో నడిచినాము. ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా మాకు ప్రతిసారి ఆయన అండదండలు ఉన్నాడు. తప్పైతే తప్పని చెప్తారు, ఒప్పైతే ఒప్పని చెప్తారు. మాకు ప్రతి ఇబ్బందుల నుంచి దాటించుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడగలిగినట్టే ఆయన పుణ్యమని ఈ సభాముఖం తెలియజేసుకుంటూ, ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయకర్జీ. మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్ము కాచినవాడు మా మొదలు బ్రోచినవాడు మంగళాకారుడు మా శ్రీవాసుడు. రాబోయే కాలమంతా ప్రజల వెన్నటి ఉంది మన ఎవరికి శ్రమ చేసే అత్యంత మహారాజ రాజకీయ భీష్మాచార్యులు, ప్రస్తుత నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారు తమ శుభాకాంక్షలు అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.
వేదిక నాయకులు పెద్దలు అందరికీ సమావేశానికి కళ్యాణ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. పొద్దుటూరులో కళ్యాణ మండపాల అవసరం ఉంది. ఎందుకంటే మంచి కళ్యాణ మండపం కావాలి. మేమందరము బాగా తండ్రి ఎంతైనా ఖర్చు పెట్టి పెళ్లి చేయాలనే పరిస్థితులు నాకు వచ్చింది. చాలా విధంగా సోఫిస్టికేటెడ్ ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. అత్యంత ఆధునికమైన వసతులతో కళ్యాణ మండపాలు 3-4 కళ్యాణ మండపాలు పెద్దలు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మంచి కళ్యాణ మండపంలో ఉన్నారు, డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలా, బాగా పెళ్లి చేయాలా, అందరినీ పెంచాలా, మంచి భోజనాలు పెట్టాలా, అందరూ ఘనంగా పెళ్లి చేసినారని అనుకోవాలనే పరిస్థితి రావడం జరుగుతుంది. వ్యాపారి బిఎంఎన్ కన్వెన్షన్ వ్యాపారి మామూమియ అని మామూమియ భార్య సంతానం అందరూ కలిసి 100 మంది ఉన్నారు. అందరూ చిన్న పెద్ద అంత మొత్తం కలిపితే 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి సరిపోయే పరిస్థితుల్లో వ్యాపారి మామూమియనే ఆస్తులు ఈ పొలాలన్నీ కూడా సంపాదించి వీరందరి భవిష్యత్తు బాగుండాలన్న మంచి ఆలోచనతో ఇవన్నీ ఆయన కష్టానికి వచ్చినట్టు ఆయన సంపాదించిన ముందుగానే వీళ్ళందరూ ఇటుక ఫ్యాక్టరీ కానీ కళ్యాణ మండపాలు కానీ సినిమాలు కానీ కట్టుకుంటాం ఆర్థికంగా అభివృద్ధి చెందినారు. ఆర్థికంగా కష్టపడుతున్నారు కాబట్టి దేవుడు చల్లగా చూస్తున్నారు కాబట్టి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి కళ్యాణ మండపాలు అవసరమైన కుటుంబంలో బాగా ఉన్నాయి. అత్యంత ఆధునికమైన పరిస్థితుల్లో కళ్యాణ మండపాలు చాలా బాగుంది. అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, కళ్యాణ మండపం చాలా చక్కగా ఉంది బాగా అని. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా మనం కష్టపడి పెంచిన వాళ్ళకి మనం చేతులు అందించాం. అందరూ కూడా సమానంగా ఉండాలా, అందరూ మనతో పాటు ఉండాలా, మనము అందరితో పాటు ఉండాలని ఒక మంచి ఆలోచనతో మనం అందరం ముందుకు నడవాలని, ఈ భవిష్యత్తులో ఇంకా ప్రొద్దుటూరు పట్టణంలో ఇంకా ఎన్నో కళ్యాణ మండపాలు వచ్చి ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసిన వ్యాపారి బషీర్ కుటుంబానికి, స్వర్గీయ వ్యాపారి మామూలు కుటుంబానికి వాళ్ళందరూ కూడా స్వర్గస్థులైన వాళ్ళందరూ కూడా ఈరోజు స్వర్గంలో ఉండేది చూస్తున్నారు. కాబట్టి మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించి మన నిర్మించడానికి వ్యాపార కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా అభివృద్ధి చెందాలని, పొద్దుటూరు పట్టణం ఉండాలి, ఇంకా పెద్దగా విస్తరణ చెందాలి, అందరూ బాగుండాలా, మనలో బాగుండాలని కోరుకోవాలని అందరూ కూడా దైవాన్ని ప్రార్థన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి బిఎన్ఎం కన్వెన్షన్ హాల్ చక్కగా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించిన పెద్దలందరికీ కూడా వ్యాపారి ఫంక్షన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వింటూ ఉండండి చక్కటి కళాకారులు నా వేదిక పైన పాటలు వింటూ ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం చక్కటి భోజనం చేయవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారి వారి ఆహ్వానాన్ని మన్నించి వారి ఆహ్వానాన్ని స్వీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సో థ్యాంక్స్ టు రైట్ సార్. ఇక మరి థ్యాంక్ యూ వెరీ మచ్.
भैया सर इस साइड ఇక్కడ చూడండి भाई इधर देख सामने आओ इधर देख बच्चा है राइट रेडी इधर देख सर पड़कोंడి ఇక్కడ చూడండి